పోయాలేమో రావట్లేదు ఫ్రెండ్స్. సో ఈరోజు మా బ్యాచులర్ రూమ్లో దోశపిండి తెచ్చాం. దోశలు చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాం. రెడీ మిక్స్ దోశపిండి అయితే తీసుకొచ్చాం. దీని కాస్ట్ వచ్చేసి 74 రూపీస్ ఉంది. సో కనపట్ల మళ్ళీ రెడీ మిక్స్ దోశపిండి కాస్ట్ వచ్చేసి 74 రూపీస్ ఉంది. ఆగు. సో ఇది ఎంతమందికి వస్తుందో చూద్దాం. మేమైతే ముగ్గురు ఉన్నాం. ముగ్గురికి సరిపడా వస్తుందో ఎక్కువ అయితే వీడియో చివరిలో చూద్దాం. ఎన్ని దోశలు వస్తాయని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో కిచెన్లోకి అయితే అగ్గి పెట్టారు. కుడికాలు పెట్టి రండి మీరు కూడా. ముందుగా అయితే ప్యాన్ తీసుకున్నాం. ఓ బహుశా పోయినసారి చపాతీలు చేస్తున్నప్పుడు ఈ ప్యాన్ కడగలేదు అనుకుంటా. సో ఈసారి కడుగుదాం, ఎందుకంటే పోయినసారి వీడియో తెలియదు కాబట్టి కడగలేదు. ఈ రెడీ మిక్స్ దోశపిండి అయితే బ్యాచులర్స్కి బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్గా మనం దోశలు చేసుకోవాలంటే ముందు రోజు పిండి నానబెట్టాలి, తర్వాత మిక్సీ పట్టాలి, అది చేయాలి ఇది చేయాలని ఉంటాయి. ఇది అట్లా ఏ ఉండదు. షాప్లోకి వెళ్ళి తెచ్చుకొని డైరెక్ట్గా గిన్నెలో కలిపేసి చేసేయచ్చు అనమాట. దోశపిండి అయితే కొంచెంసేపు అలా పక్కన పెట్టుకొని దోశల్లోకి కావాల్సిన చట్నీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం అయితే కొన్ని టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు అవన్నీ వేసి ఉంచాం. వాటితో పాటుగా కొన్ని శనగిత్తనాలు కూడా వేసాం. శనగిత్తనాలు చూపిస్తాను చూడండి, ఇది సరిగ్గా కనబట్టలే. ఇవిగో శనగిత్తనాలు కూడా వేసాము కొంచెం టేస్ట్ కోసం. అలా అన్నీ కలిపి నూనెలో వేసుకొని ట్యాప్కి ఒకసారి తిప్పుతా ఉండాల. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి గమనిక, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. దీన్ని చూసి ఎవరు కూడా ఇంటి దగ్గర ప్రయత్నించవద్దు. డోంట్ ట్రై అట్ హోమ్. ఒకవేళ ప్రయత్నించిన ఎడల ఏదైనా జరిగితే దానికి బాధ్యత మాత్రం మాది కాదు. సో టమాటాలు, పచ్చిమిర్చి కొంచెం సేపు వేపిన తర్వాత గ్యాస్ ఆపేసి పక్కన పెట్టుకున్నాం. అలా పక్కన పెట్టుకుని కొంచెం చల్లారిన తర్వాత అంతా కూడా మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుందాం. మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టాల్సి ఉంటుంది. సో అంతా అయితే ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. వీటితో పాటుగా మనకు అందుబాటులో ఉన్న పుదీనా, కొత్తిమీర లాంటివి కూడా వేసేద్దాం. మన రూమ్లో అయితే పుదీనా కాదు కొత్తిమీర ఉంది, అదైతే వేసేద్దాం. ఇవన్నీ కలిపి అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మీకు మా క్యాప్టెన్ని పరిచయం చేస్తాను. ఇక్కడ కనపడుతున్నాడు చూడండి, ఈయనే మా క్యాప్టెన్. ఎన్నో రోజుల నుంచి పైరట్స్ ఆఫ్ ద కరేబియన్లో నావలాగా మా రూమ్ని అయితే నడుపుతూ ఉన్నాడు. మిక్సీ అయితే జస్ట్ కొంచెం సేపు అలా ఆన్ చేస్తే చాలు, అంతా మెదిగిపోతుంది. బాగా మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు. బాగా మెత్తగా మెదిగితే అంత టేస్ట్ ఉండదంట. ఇలా కొంచెం మెదిగిన తర్వాత ఆపేసుకుంటే చాలు. ఇంకా రుచికరమైన చట్నీ అయితే రెడీ అయినట్టే. ఏదైనా ఉప్పు సరిపోనట్టుంటే కొంచెం ఉప్పు వేసుకోవాల్సి వస్తుంది. ఇంకా రుచికరమైన చట్నీ రెడీ అయింది కదా. ఇక నెక్స్ట్ దోశ పిండి దగ్గరికి వెళ్దాం. దోశలు వేసేద్దాం. పిండి అయితే ఇలా ఒక బౌల్లోకి అయితే పోసుకున్నాం. ఇప్పుడే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటి అంటే ఈ పిండిలో నీళ్లు కలపాలా లేదా అనేది డౌట్గా ఉంది. పిండి అయితే కొంచెం గట్టిగానే ఉన్నట్లుంది. మరి నీళ్ళు ఎన్ని కలపాలో తెలియదు, అసలు కలపాలో లేదో కూడా తెలియదు. ఇది పిండిలో నీళ్లు కలపాలో లేదో తెలియదు. మాది కొంచెం డౌట్లో ఉంది. మీది తెలిస్తే కింద కామెంట్ చేయండి. మీది పిండిలో అయితే మీది నీళ్లు ఎంత కలుపుతాయి చెప్పండి. పెద్ద పెద్ద శాస్త్రవేత్తల పరిజ్ఞానం తర్వాత తెలిసింది ఏంటి అంటే ఈ పిండి అయితే కొంచెం గట్టిగా ఉంది. ఇందులో కొంచెం నీళ్ళు అయితే కలపాలి. నీళ్ళు అయితే కొంచెం కలుపుదాం. అండ్ అంతేకాదు ఈ రెడీమేడ్ దోశపిండిలో ఉప్పు అయితే అస్సలు లేదు. మీరు ఎప్పుడైనా ఈ రెడీమేడ్ దోశపిండి తెచ్చుకొని దోశలు ప్రిపేర్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ రుచికి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కూడా కొంచెం ఉప్పు కలుపుదాం. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో తెలుసు కదా. ఆ ఉప్పు నీళ్లు రెండు కలిసే వరకు తిప్పుతానే ఉండాలా. ఆ తర్వాత గంటతో తీసి ప్యాన్ మీద వేయాల. నీళ్ళు ఎక్కువైనాయి తక్కువైనాయి అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే కొద్దిగా వేసి తిప్పుతా ఉన్నా. మంచిగా వస్తుంది. నీళ్ళు సరిపోయినట్టున్నాయి ఫ్రెండ్స్. కొంచెం పోయొచ్చేమో. అది ఆయిల్ ఇలా కొద్దిగా పోయాలి. ఓ మారుతుంది. మొదట్లో అందరం తప్పులు చేస్తాం ఫ్రెండ్స్, కానీ మేము తప్పు చేయలేదు. బహుశా ఇంకొంచెం నీళ్ళు పోయాలేమో. రావట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడే స్టవ్ ఆపుకున్నాం ఫ్రెండ్స్.
అతుక్కుంది ఫ్రెండ్స్. కీరాం ఫ్రెండ్స్. ఏంటారు కొంచెం కొంచెం తీసుకొని టేస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మొదటి దేవుడికి పడే బాగా తినొచ్చు. బాగా టేస్ట్ బాగుంటే అందులో మొదటి దోశ అయితే ఫెయిల్ అయింది. ఇప్పుడు రెండో దోశ వేద్దాం. అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇంకెంత ట్రై చేసినా రావట్లేదు. కొత్తగా ప్రయత్నిస్తాను. అదే వేసి రుద్దటమే. మీ రూమ్లో కూడా ఇలా దోశలు అతుక్కుపోయినప్పుడు ఇట్లా చేయండి ఫ్రెండ్స్. అభిప్రాయాలు రాయి అంతేమంటా ఉత్సంగా చేతిలే అట్లా. అరే ముందు అసలు దాన్ని రైదు కానీ ఇంకా కొంచెం అదేందిరా అంచులు వదిలే. మొహమ్మద్ గజనీ 17 సార్లు ఓడిపోయాడు. ఇప్పుడు 15 సార్లు అయిపోయింది పిండి. సార్ ఉండు అంత ఎంత ఉన్నాయి. అదే లెగిస్తుందండి పైకి. అది పై ఉడికితే పైకి లెగిస్తారా? కదా ఉండు వస్తుంది అదే ఉండు కొంచెం ఉండు. అది నిద్రపోతుంది లేకపోతే. ఏ బాబు లేవు. అన్నంలో పచ్చడి లేగుతుంది లేగుతుంది లేగుతుంది. అది అది అట్లా అన్నంగా పైకి ఇట్లా ఉన్నాడు. షాప్ లేవు లేవు లేవు. మొదటి విజయం మొహమ్మద్ గజనీ 18వ సారి గెలిచిండు ఫ్రెండ్స్. ఉండరా అది ఉడకలా చూసారా? ఇదిగో ఇటు కూడా ఉడకలా. ఎందుకు గెలుస్తుందండి? అవును ఇది రావాలి కదా. ఉడకలా ఉడికితే అదే పైకి లేస్తారా? అది లెక్క. ఆడ ఉడికిందయా తిరగేదండి. ఏం కాదు ఈ పేరా ఏదో దానికి ఏంది దీని అక్క వాస్తవానికి బాగానే కుదిరింది ఫ్రెండ్స్. ఇది పక్కేసారి కట్టుకుపోయింది. అట్లా అనగా అడ్డుకుపోయింది దానికి. ఫైనల్గా ఒక 4-5 సార్లు దోశలు ట్రై చేసాం. ఇక రావట్లేదని చెప్పేసి కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి ఇక పిండిలో వేసేసి ఉతప్పాలాగా అయితే ట్రై చేసాం. ఇవైతే సక్సెస్ అయిపోయినాయి. చివరికి ఉతప్పాలు దోశను మొదలుపెట్టాం, ఉతప్పాలు చేయటం అయితే అయిపోయింది. అప్పుడెప్పుడో 9 గంటలకు మొదలుపెట్టాం, 11 గంటలకు అయిపోయింది. ఏదో ఒకటి సక్సెస్ అయింది పిండి వేస్ట్ అవ్వకుండా. సో ఫైనల్గా అయితే ఉతప్ప ప్లస్ దోశ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. 9 గంటలకు మొదలు పెట్టాం, 11 గంటలకు అయిపోయింది. ఇంకా రుచికరమైన దోశలను టేస్ట్ చేసే సమయం అయితే వచ్చేసింది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. వేడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికే